ఫ్రీగా దొరకనప్పుడు ఈ ఛార్జెస్ ఇవన్నీ వాళ్ళు బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ యజ్ఞానికి ఏంటంటే ఇక్కడ ఇచ్చే దానాలు, పెట్టే దక్షిణ అనేది మన కర్మను మనం తొలగించుకోవడానికి. ఒకటి దానాల ద్వారా మన పాప కర్మలు నశిస్తాయి. ఎవరికైతే పురోహితులకు కావచ్చు, ఉపాసకులకు కావచ్చు, మనం ఇచ్చే దానం ద్వారా మన కర్మ పోతుంది. ఒకటి బ్రాహ్మణులకు భోజనం పెట్టడం ద్వారా మన కర్మ పోతుంది. ఉపాసకులకు, గురువులకు సేవ చేసుకోవడం ద్వారా కర్మలు అనేవి పోతాయి. ఇంకొకటి యజ్ఞం నిర్వహించుకోవడం ద్వారా, యజ్ఞంలో ఏంటంటే దేవతల ఆహుతులు తీసుకుంటారు వచ్చి, దేవతలకు ఆహారం సమర్పించడం ద్వారా మన కర్మలు అనేది పోతాయి. ఈ విధంగా అతని యొక్క కర్మని ఇన్స్టెంట్గా అతను ఎన్నో పాపాలు చేసి ఆ పాప కర్మల ఫలితం ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాడు. వచ్చి అర్ధగంట యజ్ఞం చేసుకొని నాకు అన్నీ పోవాలంటే పోవు కదా. దానం ద్వారా, దేవతలకు ఆహుతులు సమర్పించడం ద్వారా, ఒక ఉపాసకుడు తన శక్తిని దారబోయడం ద్వారా మంచి అనేది జరుగుతుంది. డివైన్ లా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్ లా.